Hi guys, welcome to Cricket Chat Venkatesh. It is a pleasant surprise. మన గర్ల్స్ బ్రహ్మాండంగా ఆడేస్తున్నారు టెస్ట్ క్రికెట్. ఇంగ్లాండ్ని 347 రన్స్తో ఓడించారు జస్ట్ 1 వీక్ బ్యాక్. ఇప్పుడు ఆస్ట్రేలియాని 8 వికెట్స్ తేడాతో ఓడించారు. రెండు కూడా టాప్ టీమ్స్. వరల్డ్ క్రికెట్లో మనం మెన్స్ క్రికెట్లో ఏ టీంకి తీసుకోం, కానీ ఉమెన్స్ క్రికెట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ టు సర్టన్ ఎక్స్టెంట్ న్యూజిలాండ్ వాళ్ళు ఒక డిఫరెంట్ లీగ్లో ఉన్నారు. ఇండియా జస్ట్ అబౌట్ గెటింగ్ దేర్. సో అలాంటి రెండు టీమ్స్ని 4 రోజుల గ్యాప్లో ఇంత బాగా ఇంత డామినేటింగ్గా గెలిచేయడం. నోడౌట్ హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది, మనకి హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ స్టిల్ టెస్ట్ క్రికెట్ వీళ్ళకి కొత్త. మన గర్ల్స్కి టెస్ట్ క్రికెట్ ఆడడం అనేది కొత్త. మన దగ్గర మంచి ఫస్ట్ క్లాస్ స్ట్రక్చర్ కూడా లేదు. వాళ్ళు రెడ్ బాల్ క్రికెట్ కూడా ఎక్కువ ఆడరు. చాలా దారుణం. ఉమెన్స్ క్రికెట్ ఇంకా చాలా డెవలప్ కావాల్సి ఉంది. వాళ్ళ స్ట్రక్చర్ ఇంకా బాగా డెవలప్ కావాల్సి ఉంది. బీసీసీఐ తీసుకున్నప్పటికి కూడా, బీసీసీఐ అండర్లో ఉన్నప్పటికీ కూడా. సో వాళ్ళకి ఈ రెడ్ బాల్ క్రికెట్ అనేది చాలా అరుదు. ఈవెన్ మిథాలీ రాజ్ హూ ప్లేడ్ ఫర్ సో మెనీ ఇయర్స్, దాదాపు 25 ఏళ్ళు ఆడిన మిథాలీ రాజ్, 25 ఏళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన మిథాలీ రాజ్ ఆల్సో ఐ థింక్ షీ ప్లేడ్ సమ్ డజన్ టెస్ట్ మ్యాచెస్. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎన్ని తక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడతారు వీళ్ళు. అయినా సరే మన వాళ్ళు ఇంత బాగా ఆడేయడం ఏంటి? ఇంగ్లాండ్ అంత చిత్తుగా ఓడించారు. ఆస్ట్రేలియా కొంత ఫైట్ ఇచ్చినా కూడా ఆస్ట్రేలియా మీద కూడా చాలా డామినేటింగ్గా అండ్ ఫెసైల్ విన్ ఓవర్ సచ్ ఎ స్ట్రాంగ్ టీమ్. మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఎలిస్ సాహిల్, ఎలిస్ పెరీ, యాష్ గార్డ్నర్, తాలియా మెగ్రా, మంచి ప్లేయర్స్ ఉన్న టీమ్ అది. అలాంటి టీం మీద ఇంత మ్యాసివ్ విన్. వండర్ఫుల్ రియల్. ఎందుకంటే ఆస్ట్రేలియా మీద మనం టెస్ట్ మ్యాచ్ గెలవడం అనేది హిస్టరీ, చరిత్రాత్మక విజయం. ఎందుకంటే 1973 నుంచి ఆస్ట్రేలియాతో మనం టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాం. ఆడిన 11 టెస్ట్ మ్యాచ్లు ఆస్ట్రేలియాతో 1973 నుంచి ఆడుతున్నాం. 1973 నుంచి ఆడుతుంటే 11 టెస్టులు ఆడితే ఇప్పటి వరకు 10 టెస్టుల్లో మనం ఒక్క టెస్ట్ కూడా గెలవలేదు బిఫోర్ దిస్ మ్యాచ్. ఈ టెస్ట్ మ్యాచ్ ముందు ఆస్ట్రేలియాని మనం ఒక్క టెస్ట్లో కూడా ఉమెన్స్ టెస్ట్లో ఓడించలేదు. కానీ ఆ లోటు ఇవాళ పూర్తయింది. 6 టెస్ట్ మ్యాచ్లు డ్రా అయింది, 4 వాళ్ళు గెలిచారు. ఇక్కడ డ్రా అవుతుంటే, ఎందుకంటే ఉమెన్స్ క్రికెట్లో 4 రోజులు టెస్టులు ఆడిస్తారు. ఒక్కరోజు ఆడిస్తే ఏమైంది, 4 రోజులు ఆడిస్తున్నప్పుడు దానివల్ల ఎక్కువ డ్రా అవుతాయి. సో 6 డ్రా అయింది, 4 వాళ్ళు గెలిచారు, మనం ఒక్కడి కూడా గెలలేదు. ఆ లోటు భర్తీ చేసుకున్నాం. అలాగే మొన్న ఇంగ్లాండ్ మీద ఫస్ట్ టైం మన గడ్డ పైన టెస్ట్ మ్యాచ్ గెలిచాం. ఇంగ్లాండ్ మీద ఆల్రెడీ వాళ్ళ సాయిల్ మీద గెలిచాం. కానీ ఇప్పుడు ఇంగ్లాండ్ మీద, ఆస్ట్రేలియా మీద ఎంత బ్రహ్మాండమైన విన్స్. నిజంగా సూపర్ పర్ఫార్మెన్స్. అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. కొంతమందికి అది ఇంకా అది డెబ్యూ టెస్ట్ మ్యాచ్ ఫర్ సంబడి లైక్ రిచా ఘోష్. అయినా సరే అందరూ అద్భుతంగా ఆడారు. సో ఇట్ వాస్ ఎ గ్రేట్ విక్టరీ ఫర్ టీమ్ ఇండియా. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ వాళ్ళ క్యాప్టెన్ చెప్పినట్టు ఫస్ట్ డే రోజు తప్ప మిగతా రోజులు వాళ్ళు బాగానే ఆడారు. ఫస్ట్ డే మాత్రం ఐ థింక్ దేవర్ ఆల్అౌట్ ఫర్ 216. అక్కడ దెబ్బ కొట్టి. సో ఫస్ట్ డే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం మనం ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్లో చూసాం. మనం ఇండియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసి దే పుట్ అప్ ఎ బిగ్ స్కోర్ ఆన్ ద బోర్డ్. సో అక్కడి నుంచి ఇంగ్లాండ్ వాజ్ ఆల్వేస్ ఆన్ ద బ్యాక్ ఫుట్. కానీ ఆస్ట్రేలియా కూడా అలాగే టాస్ గెలిచాము మేము, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మనం పెద్ద స్కోర్ చేయొచ్చు. కానీ అవర్ బౌలర్స్ హ్యాడ్ ఏ డిఫరెంట్ ఐడియా. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే, మామూలుగా మనం మెన్స్ క్రికెట్లో కానీ ఎప్పుడైనా సరే ఇండియాలో ఆడుతుంటే ఆ స్పిన్ ట్రాక్స్ చేసుకుంటారు, వీళ్ళు స్పిన్నర్స్తో గెలుస్తారని ఉంటుంది కదా. కానీ లాస్ట్ ఇంగ్లాండ్తో ఆడిన టెస్ట్ మ్యాచ్లో కూడా రేణుక అండ్ పూజా వస్త్రకర్ గాట్ గుడ్ నెంబర్ ఆఫ్ వికెట్స్. ఇక్కడ కూడా పూజా వస్త్రకర్ బౌల్డ్ అండ్ ఎక్సలెంట్ ఓపెనింగ్ స్పెల్. దాంట్లో ఏంటంటే ఫస్ట్ 7 వికెట్లు 4 వికెట్లు ఆమెకే వచ్చినాయి. పూజా వస్త్రకర్ గాట్ 4 వికెట్స్ ద ఫస్ట్ ఇన్నింగ్స్. సో ముంబై వాంఖడే స్టేడియం జరిగింది. వాంఖడే స్టేడియం బాల్ విల్ సీమ్ అరౌండ్. ఖచ్చితంగా అక్కడ ఫాస్టర్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. సో షీ గాట్ 4 వికెట్స్. అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేయడం లేదు. స్పిన్ ట్రాక్ చేసుకున్నారు, స్పిన్నర్స్తో ఓడించారు. వాళ్ళకి మంచి యాష్ గార్డెన్ లాంటి బ్రహ్మాండమైన స్పిన్నర్స్ ఉన్నారు. వాళ్ళకి తక్కువ స్పిన్నర్స్ లేరు. బట్ అక్కడ విజయం మనం ఏదో స్పిన్నర్స్తో చేసుకుంది కదా. ఫస్ట్ డే రోజున అవర్ పేసర్స్ రేణుకా కానీ వస్త్రకర్ కానీ ది ఎక్స్ప్లాయిటెడ్ ది కండిషన్స్ అండ్ పూజా వస్త్రకర్ గాట్ 4 వికెట్స్. అక్కడ వాళ్ళు దెబ్బతిన్నారు. 216 మాత్రమే చేయగలిగారు. స్నేహ రాణా గాట్ వికెట్స్. సో స్నేహ రాణా అండ్ పూజా వస్త్రకర్, స్నేహ రాణా 3, పూజా 4. సో అక్కడ మనం వాళ్ళని చాలా రెస్ట్రిక్ట్ చేయగలం. అండ్ అవర్ ఓపెనర్స్ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్.
ఈ మధ్యకాలంలో శృతి మాందన అంత గొప్ప ఫామ్ లేదు, కానీ హియర్ షీ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఫస్ట్ ఇన్నింగ్స్లో షీ స్కోర్డ్ 70 అండ్ షఫాలి 40 చేశారు. ఇద్దరు 90 రన్స్ యాడ్ చేశారు. సో ఎప్పుడైతే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడంతో పాటు మన వాళ్ళకి గుడ్ స్టార్ట్ లభించింది. తర్వాత కూడా మన వాళ్ళు బాగా బ్యాటింగ్ చేశారు. అండ్ అదర్స్ ఆల్సో డిడ్ ఎక్స్ట్రీమ్లీ. రిచా ఘోష్ ప్లేయింగ్ యర్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గాట్ హాఫ్ సెంచరీ. దీప్తి శర్మ మరొకసారి 50 చేసింది. అండ్ పూజా వస్త్రకర్ ఆల్సో బ్యాటెడ్ బ్రిలియంట్లీ. సో అందరు 70s, 3 70s ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇండియా గాట్ ఎ డీసెంట్ 187 రన్స్ లీడ్. 187 రన్స్ హ్యూజ్ లీడ్ చేశారు. కానీ డే 3 రోజున వాళ్ళు కంబ్యాక్ అయ్యారు. డే 3 రోజున వాళ్ళు మంచి సెకండ్ ఇన్నింగ్స్లో మంచి ఫైట్ బ్యాక్ ఇచ్చారు. చాలా మంచి ఫైట్ బ్యాక్ ఇచ్చారు. సో బికాస్ ఎట్ వన్ స్టేజ్ దే వర్ 200 for 3. 200 for 3 దగ్గర డే 3 ఆల్మోస్ట్ కమింగ్ టు అన్ ఎండ్. మ్యాచ్ డ్రా అవుతుందేమో, వాళ్ళు దే విల్ ప్లే. వాళ్ళు ఏమి పెద్ద క్విక్ రన్స్ కూడా ట్రై చేయట్లేదు. దే వర్ జస్ట్ ప్లేయింగ్ అవుట్. అంటే డ్రా కోసం ఆడడం వల్ల, బికాస్ దే కెనాట్ విన్ ఆఫ్టర్ కన్సిడరింగ్ సచ్ ఎ బిగ్ లీడ్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్. సో వాళ్ళు డ్రా కోసం ఆడదాం అన్నట్టుగా ఆడారు. అక్కడ మనకి దట్ గర్ల్ విత్ ద గోల్డెన్ ఆర్మ్, మన కెప్టెన్ హర్మన్ ప్రీత్, షీ గాట్ అవుట్ ఫర్ డక్. ఒకేసారి బ్యాటింగ్ చేసి షీ గాట్ అవుట్ ఫర్ డక్. బట్ ఇక్కడ ఐ థింక్ షీ హ్యాస్ 9 wickets ఇన్ ఎ టెస్ట్ మ్యాచ్. ఎక్కువ బౌలింగ్ వేయట్లేదు, ఇంజరీ అనేది కారణం తెలియదు, కానీ షీఈ్ ఎ వెరీ గుడ్ ఆఫ్ స్పిన్నర్. చాలా ఫ్లైట్ చేస్తారు. అట్లా ఇట్లా షీ హాస్ గాట్ లాట్ ఆఫ్ వేరియేషన్స్. కొన్నిసార్లు ఫ్లాట్ మీద, కొన్నిసార్లు ఫ్లైట్ చేస్తారు. అండ్ షీ షార్ప్ ఎనఫ్. సో దానివల్ల షీ టుక్ 2 wickets. తాలియా మెగ్రా అండ్ అలిసా హీల్ వాళ్ళ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసింది మన హర్మన్ ప్రీత్ ఆఫ్ బ్రేక్స్తో 2 wickets పడడంతో మళ్ళీ ఇండియా వాజ్ బ్యాక్ ఇన్ ద గేమ్. అండ్ ఫైనల్ డే రోజున, 4th డే ఈరోజు వాళ్ళు పెద్ద రెసిస్టెన్స్ పుటప్ చేయలేకపోయారు. స్నేహ రాణా వాజ్ వన్స్ అగైన్ అమాంగ్స్ట్ వికెట్స్. సో ఇండియా వాళ్ళు తొందరగా అవుట్ చేసేసారు. సెకండ్ ఇన్నింగ్స్లో 270 అంత చేశారు వాళ్ళు. తర్వాత రిమైనింగ్ 75 runs was not easy to get. 75 runs were not easy to get because Kim Garth was bowling beautiful outswingers. ఆ అవుట్స్వింగర్తోనే షఫాలీని ఎర్లీగా అవుట్ చేయడం చూసాం మనం. అండ్ కిమ్ గార్త్ వాజ్ వెరీ గుడ్. కిమ్ గార్త్ వెరీ గుడ్. అండ్ యాష్లీ గార్డ్నర్, షీ వాజ్ టర్నింగ్ ద బాల్ స్క్వేర్. కొన్నిసార్లు బాల్ బౌన్స్ అవుతుంది, కొన్నిసార్లు లో అవుతుంది. 4th డే పిచ్ కదా, 4th డే పిచ్ విల్ హ్యావ్ దట్ వ్యాగరీస్. ఆ వ్యాగరీస్ ఉన్నప్పటికీ కూడా స్మృతి స్టేట్ దేర్. 38 నాట్ అవుట్. ఫస్ట్ ఇన్నింగ్స్లో 70, ఈ ఇన్నింగ్స్లో 38. షీఈస్ బ్యాక్ టు ఫుల్ ఫామ్. సో అండ్ రిచా ఘోష్ అవుట్ అయినా సరే జమైమా వాజ్ దేర్ టు హెల్ప్ హెర్, లోకల్ గర్ల్ జమైమా రోడ్రిగ్స్. సో ఇద్దరు కలిసి ఇండియాకి 8 wicket విన్ అందించారు. సూపర్ విక్టరీ. ఆఫ్ గర్ల్స్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అందరి కాంట్రిబ్యూషన్, ఆల్మోస్ట్ ఎవ్రీబడి కంట్రిబ్యూటెడ్ దిస్ విక్టరీ. వాళ్ళ దే ఆర్ జెల్లింగ్ వెరీ వెల్ యాజ్ ఎ టీమ్. And they are showing a lot of positive intent. Positive ఆడుతున్నారు. So the new coach Amol Mazumdar is doing extremely well. He was doing commentary with us in Andhra Premier League కొన్ని రోజుల క్రితం. Very soft spoken and very good guy. డొమెస్టిక్ పులియర్. ఇండియాకి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, బట్ ఈ స్కోర్డ్. వసీం జాఫర్ తర్వాత రంజీ ట్రోఫీలో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇండియాలో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ అమోల్ మజుందార్. ఈస్ గివింగ్ దిస్ టీమ్ ప్రాపర్ డైరెక్షన్, వెరీ గుడ్ డైరెక్షన్. సో అతని కోచింగ్ సారథ్యంలో దిస్ టీమ్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఇక్కడ తర్వాత వన్డేస్, T20s ఉన్నాయి. ఇక్కడ నాకు ఒక కంప్లైంట్ మాత్రం ఉంది. అదేంటంటే ఇంగ్లాండ్ వాళ్ళు వైట్ బాల్ క్రికెట్ ఆడారు, టెస్ట్ మ్యాచ్ ఆడారు, అది ముంబైలోనే ఆడారు. ఇప్పుడు వీళ్ళు కూడా ముంబైలో ఆడుతున్నారు. టెస్ట్ మ్యాచ్ ముంబైలో ఆడుతున్నారు ఆస్ట్రేలియాతో. తర్వాత 3 వన్డేస్ ఉన్నాయి, 3 T20s ఉన్నాయి, అన్నీ ముంబైలో. డివే పాటిల్లో, లేకపోతే బ్రాబోన్లో, లేకపోతే వాంఖేడేలో. ఎందుకు ముంబైలోనే ఆడాలి అంటే తక్కువ, అంటే దీనికి పెద్ద ఇన్కమ్ ఉండదు ఉమెన్స్ క్రికెట్కి. ఈ లాజిస్టిక్స్లో సేవ్ చేద్దాము, వాళ్ళకి ఆ ట్రావెలింగ్ అది లేకుండా ఫ్లైట్ ఛార్జెస్ సేవ్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నారు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. వై షుడ్ ఆల్ ద మ్యాచెస్ బీ ప్లేడ్ ఇన్ ముంబై? నాకు చాలా బాధ అనిపించింది ఈరోజు మ్యాచ్ చూస్తుంటే. దట్ మ్యాసివ్ వాంఖేడే స్టేడియం వాస్ ఎంప్టీ, లిటరల్లీ ఎంప్టీ. ఎక్కడ జనం లేదు. అక్కడ వాళ్ళ బంధువులు వస్తారు, కొంతమంది వస్తారు తప్పిస్తే, పెవిలియన్ సైడ్లో ఉన్నారు తప్పిస్తే ఎక్కడ క్రౌడ్ లేదు. ఎంప్టీ స్టాండ్స్ ముందు ఆడుతున్నారు. అదే మీరు చిన్న సెంటర్స్ వైజాగ్లో జరపండి, హైదరాబాద్లో కూడా జనం రాని ఒప్పుకుంటారు. వైజాగ్లో ఇట్లా ఉమెన్స్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ అవుతుందంటే క్రౌడ్ సైజబుల్ క్రౌడ్ వస్తారు, పెద్ద క్రౌడ్ వస్తారు. నన్ను అంటే చిన్న సెంటర్ వైజాగ్లో యూ హ్యావ్ గాట్ డీసెంట్ హోటల్స్, అండ్ ఆల్.
మీకు వెరీ వెల్ కనెక్టెడ్ ఫ్లైట్స్ విషయంలో కూడా వైజాగ్ లాంటి సెంటర్తో పక్కన పూణే ఉంది కదా, ముంబైలోనే ఉంచాలి వీళ్ళని అంటే పూణేకి కెన్ ట్రావెల్ బై రోడ్. పూణే ముంబై ఎక్స్ప్రెస్ హైవే ఉంది, బ్రహ్మాండాన్ని హైవే ఉంది, తొందరగా మీరు పూణే వెళ్ళొచ్చు. మరి మీరు డివై పాటిల్ దగ్గర వెళ్ళినప్పుడు పూణేలో డివై పాటిల్ నుంచి పూణే పెద్ద దూరం కాదు, డివై పాటిల్ స్టేడియం ఇస్ నవీ ముంబై. సో అలాంటప్పుడు మీరు ఎందుకు అన్ని మ్యాచ్లు ముంబైలోనే పెట్టారు? ఫ్రీ ఎంట్రీ ఇచ్చారు, అది ఓకే, ఫ్రీ ఎంట్రీ ఇచ్చినా ఎవరు రాలేదు కదా, ఫ్రీ ఎంట్రీ ఇచ్చినా ఎవరు రాలేదు. సో వై షుడ్ ఆల్ ద మ్యాచెస్ బీ ఇన్ ముంబై? అంటే ఇక్కడ మీరు ఇన్కమ్ రాదు కాబట్టి ఉమెన్స్ క్రికెట్ నుంచి, బ్రాడ్కాస్టర్ నుంచి, కానీ మీరు ఇక్కడ తక్కువ స్పెండ్ చేస్తారంటే మీకు వచ్చిన లాభాల్ని ఉమెన్స్ క్రికెట్ మీద స్పెండ్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి, చిన్న సెంటర్స్లో జరపండి. దానివల్ల ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఉమెన్స్ క్రికెట్ని ఇప్పటికే చాలామంది ఫాలో అవుతున్నారు, చక్కగా ఫాలో అవుతున్నారు. సో ఆ ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తే ఉమెన్స్ క్రికెట్ ఆల్సో విల్ టేక్ ఆఫ్, దాని నుంచి కూడా మంచి కమర్షియల్ వైబిలిటీ వస్తుంది. అలా కాకుండా అన్ని మ్యాచ్లు ముంబైలో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎక్కువ ఉమెన్స్ క్రికెట్ ఫాలో అవ్వాలి. రీజన్ కోసం నేను గూగుల్ చేసి చూసాను, నాకు తెలియలేదు. దేర్ కుడ్ బి ఏ స్ట్రాంగ్ రీజన్, ఐ డోంట్ నో. మీకు తెలిస్తే నాకు చెప్పండి, ఎందుకు అన్ని మ్యాచ్లు వాళ్ళు ఇంగ్లాండ్తో ఆడిన మ్యాచ్లు, వీళ్ళతో ఆడిన మ్యాచ్లు 10, 15, 20, 15 మ్యాచ్లు ఎన్నో మీరు ముంబై సిటీలో ఎందుకు జరపాలి? అది నాకైతే అర్థం కాలేదు. చిన్న సెంటర్లో జరిగితే అక్కడ కూడా బజ్ క్రియేట్ అవుతుంది, వాళ్ళందరూ చూస్తారు, ఉమెన్స్ క్రికెట్కి రావాల్సిన ప్రమోషన్ అనేది దక్కుతుంది. సో డబ్బులు రావట్లేదు కాబట్టి మేము చాలా బడ్జెట్ సినిమా తీసినట్టుగా తక్కువ ఖర్చుతో జరిపిస్తామంటే ఏంటి రీజన్? నాకు రీజన్ తెలిస్తే చెప్పండి. బికాజ్ ఎందుకు ఫాలో కానంటే నాకు ఉమెన్స్ క్రికెట్ అంటే చిన్న చూపేం కాదు. ఐ డోంట్ ఫాలో అదర్ స్పోర్ట్స్ ఆల్సో, ఓన్లీ క్రికెట్ ఫాలో అవుతాను. బికాస్ ఐ వాల్యూ మై ఫ్రీ టైం. స్విచ్ ఆఫ్ అవ్వాలి. క్రికెట్లో ఇన్ని మ్యాచ్లు చూసుకుంటా నేను ఉంటే నాకు పిచ్చెక్కిపోతుంది. సో ఆ రిమైన్ టైంలో స్విచ్ ఆఫ్ అయిపోయి సినిమాలు చూడడం, పుస్తకాలు చదువుకోవడం, కాస్త వేరే యాక్టివిటీస్కి నేను కేటాయించాను. లేకపోతే ఉమెన్స్ క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్ అన్నీ ఫాలో అవుతుంటే ఐ డోంట్ ఈవెన్ ఫాలో ది అదర్ లీగ్స్ అదర్ దాన్ ఐపీఎల్. నేను క్రికెట్లో కూడా మిగతా ఫ్రాంచైజ్ లీగ్స్ కూడా పెద్దగా ఫాలో కాను, ఎందుకంటే ఫ్రీ టైం ఉండాలి, కొంత స్విచ్ ఆఫ్ టైం ఉండాలి. అంతేగాని ఉమెన్స్ క్రికెట్ మీద చాలామంది నా మీద ఆరోపణలు చేస్తారు, ఉమెన్స్ క్రికెట్ని చిన్న చూపు చూస్తాను. బికాజ్ ఐ డోంట్ ఫాలో మచ్. సో అందుకని నేను ఇంపార్టెంట్ మ్యాచెస్ మీద, ఇంపార్టెంట్ వాటి మీద నేను మీకు రివ్యూలు కానీ ప్రివ్యూలు కానీ ఇస్తుంటాను. సో అది కొంతవరకు సవత్తాలు ప్రేమ ఉంటుంది. బికాజ్ ఐ డోంట్ ఫాలో. ఇఫ్ ఐ ఫాలో ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. ఐ డోంట్ ఫాలో అవ్వకుండా నా అజ్ఞానాన్ని మీ దగ్గర ప్రదర్శించడానికి. సో దీనికి ఏమైనా రీజన్ ఉందా ముంబైలో అన్ని మ్యాచ్లు? అది మీరు నాకు కామెంట్స్లో చెప్పండి, మీకు తెలిస్తే కానీ.